వెల్కమ్ టు కేకేపీబీటీ ఆన్లైన్ ట్రైనింగ్ బై విక్కీ. నమస్కారం. ఈరోజు మనందరూ ప్రతిరోజు వింటున్న ఒక పదం ఏఐ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఏఐ అంటే ఏమిటి? ఇది మన జీవితాలను ఎలా మారుస్తుందో ఈ వీడియోలో చాలా సరళంగా తెలుసుకుందాం. సాధారణంగా కంప్యూటర్లు మనమిచ్చే ఫిక్స్డ్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే పాటిస్తాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కంప్యూటర్లు లేదా మెషిన్లు మనుషుల లాగా ఆలోచించడం, నేర్చుకోవడం మరియు డెసిషన్స్ తీసుకోవడం. ఏఐ సిస్టమ్స్ పెద్ద మొత్తంలో ఉండే డేటా నుండి ప్యాటర్న్లను గుర్తించి తమంతట తామే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాయి. దీనికి ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. హాస్పిటల్స్లో రేడియాలజిస్ట్స్ ఛాతీ ఎక్స్రేస్ మరియు సిటీ స్కాన్స్ విశ్లేషించడానికి ఏఐ పవర్డ్ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నారు. ఇది లంగ్ క్యాన్సర్ సంకేతాలు మరియు పల్మోనరీ నాడ్యూల్స్ ను మొదట్లోనే గుర్తించడంలో డాక్టర్లకు చాలా వేగంగా, ఆక్యురేట్గా సహాయపడుతుంది. FDA ఆమోదించిన ఈ ఏఐ టూల్స్ వల్ల వ్యాధి నిర్ధారణ మరింత వేగవంతమైంది. మాత్రమే కాదు, మన రోజువారీ జీవితంలో కూడా ఏఐ భాగమైపోయింది. మన ఫోన్లలో ఉండే సిరి, గూగుల్ అసిస్టెంట్ లాంటి వాయిస్ అసిస్టెంట్స్, నెట్ఫ్లిక్స్లో మనకిష్టమైన సినిమాలు చూపే రికమెండేషన్ సిస్టమ్స్ మరియు ట్రాఫిక్ను బట్టి రూట్ మార్చే GPS నావిగేషన్ సిస్టంలో డైనామిక్ రౌట్ ఆప్టిమైజేషన్. ఇవన్నీ ఏఐ టెక్నాలజీతోనే పనిచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం మనం వాడుతున్న ఏఐని నారో ఏఐ అంటారు. అంటే ఇవి నిర్దిష్టమైన టాస్క్లను చాలా అద్భుతంగా చేయగలవు. కానీ ఏఐకి మనుషుల్లాగా భావోద్వేగాలు, ఫీలింగ్స్, స్పృహ, కాన్షియస్నెస్ లేదా నిజమైన అవగాహన జెన్యుయిన్ అండర్స్టాండింగ్ ఉండవు. అందుకే ఏఐ డెవలప్మెంట్లో ఎథికల్ ఫ్రేమ్వర్క్స్ చాలా ముఖ్యం. ఏఐ సిస్టమ్స్ అందరికీ సమానంగా ఫెయిర్ ఉండాలి, అల్గోరిథమిక్ బయాస్ లేకుండా చూసుకోవాలి మరియు యూజర్ల డేటా ప్రైవసీకి రక్షణ కల్పించాలి. ఏఐని బాధ్యతాయుతంగా అభివృద్ధి చేసినప్పుడే సమాజానికి పూర్తి ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవ ఆలోచనా విధానాన్ని అనుకరించే ఒక అద్భుతమైన టెక్నాలజీ. రాబోయే రోజుల్లో ఇది ప్రతి రంగాన్ని మార్చబోతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టెక్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.